योगितवस्तरम् वाजे हवामहे सखाय इन्द्रमूतये सखाय इन्द्रमूतये ॐ यो नः पिता जनिता यो विधाता धामानि वेद भुवनानि विश्वा यो देवानां नामधा एक एव तं सम्प्रश्नं भुवना यन्त्यन्या एक एव तं सम्प्रश्नं भुवना यत्यन्या ॐ योगाचार विभूत्या यित्वा महेश्वरम् चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः चक्रे वैशेषिकं शास्त्रम् तस्मै कणभुजे नमः ॐ शान्ति शान्ति शान्तिः। परमपिता परमात्मा शाश्वत पिता शाश्वत माता सर्वपिता सर्वमाता आत्मदा बलदा ज्ञानदा मोक्षदा सर्वदा ओम भूर्भुवस्वः ओम ओम को వందనాలు ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రాణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా సుమ్నార్థులారా ప్రతి ద్రవ్యములో ప్రతి పదార్థములో సాధారణ లక్షణాలు సాధారణ గుణాలు ఉంటాయి.
ఒక పదార్థాన్ని, ఒక వస్తువును విడదీసి ఇది ఈ వస్తువే అని విశేషంగా తెలుసుకోవడమే వైశేషిక దర్శనం యొక్క ఉద్దేశ్యం. విశేషంగా తెలుసుకోవాలి. ప్రతి వస్తువు విశేషమే. ప్రతి వస్తువులో, ప్రతి ప్రాణిలో, ప్రతి పదార్థంలో విశేష గుణం ఉంటుంది. విడదీసే గుణం. దాని నుంచి ఇది వేరు కావాలి, ఇది వేరు అది వేరు. ఒకే జాతికి చెందిన రెండు వస్తువులు కూడా రెండు వేరు వేరే. రెండు అరటి పండ్లైనా, రెండు చెట్లైనా, రెండు ప్రాణులైనా, రెండు పక్షులైనా, ఏవైనా రెండు అదే ఆకారం అదే రంగు ఉన్నప్పటికీ కూడా రెండు వేరు. ఆ రెండనే శబ్దమే చెబుతుంది ఒకటి కాదు అని. రెండు అంటే రెండు వేరు వేరు. ఈ రెండనే ఈ సంఖ్య చాలా విచిత్రమైన సంఖ్య. ఒకటి కాదు అని చెప్పడానికి రెండు. సామాన్య లక్షణాలు ఒకటే కావచ్చు, కానీ ఆ రెండు వస్తువులు వేరు. రెండు ఎప్పుడవుతాయి? ఒకే జాతికి చెందినవి ఉన్నప్పుడు రెండు. ఆ రెండు అనే శబ్దము రెండు వేరు వేరు వస్తువులు అని చెబుతున్నాయి, కానీ ఆ రెండు వస్తువులు ఒకే జాతికి చెందినవి. ఒకే జాతికి చెందినప్పుడే రెండు అంటాం, లేకపోతే అది వేరు ఇది వేరు అంటాం. ఒక పండు ఒక చెట్టు, అప్పుడు ఇదొక చెట్టు ఇదొక పండు అంటాం. చెట్టు జాతికి చెందిన రెండు చెట్లు ఉన్నప్పుడు ఇవి రెండు చెట్లు అంటాం. ఒకే జాతికి చెందిన రెండు పండ్లు ఉన్నప్పుడు రెండు పండ్లు అంటాం. లేకపోతే ఇది అరటి పండు ఇది సీతాఫలం లేదా మరొకటి. ఒకే జాతి ఉన్నప్పుడు రెండు లేదా మూడు లేదా నాలుగు లేదా ఐదు. ఇక్కడ ఆరంభం రెండే. రెండు అనేది విడదీస్తుంది. ద్విత్వ సంఖ్య అంటే సామాన్య వైధర్మ్యాలు, సమాన ధర్మాలు, సమాన లక్షణాలు. వైధర్మ్యాలు విశేష ధర్మాలు, విశేష లక్షణాలు. ప్రతి పదార్థం గురించి, ప్రతి వస్తువు గురించి సామాన్య లక్షణాలు, సామాన్య ధర్మాలు, సామాన్య గుణాలు తెలుసుకుంటూనే వాటి యొక్క విశేష లక్షణాలు, విశేష గుణాలు, వాటి యొక్క విశేషత తెలుసుకోవడం కూడా అవసరం ఉంటుంది. ఆ వస్తువు, ఆ పదార్థం యొక్క యథార్థ జ్ఞానం, దాని పేరే తత్వజ్ఞానం. కేవలం తత్వజ్ఞానం వలన నిశ్రేషం కాదు అంటుంది వైశేషిక దర్శనం. ప్రమాణ ప్రమేయ అసంశయాన్ని చెబుతూ 16 తత్వాల గురించి తెలుసుకోవడమే నిశ్రేషం అంటుంది న్యాయ దర్శనం. న్యాయ దర్శనం చెప్పేది అదే, వైశేషిక దర్శనం చెప్పేది అదే, కానీ భేదం ఉంది. కేవలం తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ అని చెబుతుంది న్యాయ దర్శనం. ఇక్కడ వైశేషికం సామాన్య వైధర్మ్య, రెండు సమాన ధర్మాలు, విశేష ధర్మాలు యొక్క తత్వజ్ఞానం స్పష్టంగా తెలుసుకోవాలి, విశేషంగా తెలుసుకోవాలి. విశేషం అంటే ఏమాత్రం శేషము లేకుండా, ఏమాత్రం మిగిలిపోకుండా, విగత శేషం. విశేషం అంటే శేషము లేదు, పూర్తిగా తెలుసుకోవడమే విశేషము. అందుకే ఇది వైశేషిక దర్శనం. విశేషము విడదీసిన శేషము, విగతము అక్కడి నుంచి ఏమి లేకుండా చేసిన శేషం నిశ్శేషం అంటాం. ఈ దర్శనం పేరే విశేష దర్శనం, వైశేషిక దర్శనం. విశేషములకు సంబంధించిన దర్శనము వైశేషికం. ఆ విశేషములు ఏమిటి? విశేష అవిశేష లింగ మాత్ర లింగాన్ని గుణపరవాణి అని చెప్పేసి యోగ దర్శనంలో చెప్పుకున్నాం. ఆ విశేషములు మనకు కనిపించే పంచభూతాలు, పంచభూతాలే కాదు, కాలం, దిక్కు, ఆత్మ, ఇవన్నీ ఉంటాయి. ఎన్నో ఉన్నాయి. కర్మ ఉంది, ఎన్నో పదార్థాలు ఉన్నాయి, ఎన్నో ద్రవ్యాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా పదార్థాలు గుణ, కర్మ,
గుణము ముందు ద్రవ్యము, గుణము, కర్మ, సామాన్య విశేష సమవాయం. ఇక్కడ వీటిని ద్రవ్యాలుగా తీసుకొని జరిగింది, పదార్థాలుగా. ఆ పదార్థాల్లో ద్రవ్యాలు, ద్రవ్యాది పదార్థాలు. మన ద్రవ్యము పదార్థం ఒకటి కాదు, ఇక్కడ 6 పదార్థాల గురించి ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య విశేష సమవాయ, ఈ పదార్థాల గురించి. అందులో మళ్ళీ ద్రవ్యాలు వస్తాయి. ఆ ద్రవ్యాల్లో మళ్ళీ రకాలు, పంచభూతాలు, తర్వాత మిగతా విషయాలు, కాలము, దిక్కు, ఆత్మ, ఇవన్నీ ఉంటాయి. ఈ విధంగా వీటి ధర్మాలు, వీటి గుణాలు తెలుసుకోవడం కేవలం వస్తువుల యొక్క, పదార్థాల యొక్క గుణ లక్షణాలు తెలుసుకుంటే సరిపోతుందా? అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం 2 రకాలు. వస్తువుల యొక్క గుణాలను, వాటి కర్మ, వాటి యొక్క స్వభావం తెలుసుకోవడం, వాటి లక్షణాలు తెలుసుకోవడం, అది ధర్మం అయితే, మరొక ధర్మం ఉంటుంది. వేదంలో చెప్పినదే ధర్మం, వేద విహితమే ధర్మం, వేద నిషేధితమే అధర్మం. వేదములో నిషేధించింది అధర్మము, వేదములో ప్రతిపాదించింది, స్వీకరించింది, అనుమతించింది ధర్మము. ఈ విధంగా ధర్మం విషయంలో చెప్పడం జరిగింది. ఇక్కడ వైశేషిక దర్శనంలో వస్తువుల యొక్క ధర్మాలు, వస్తువుల యొక్క లక్షణాలు, గుణాల గురించి తెలుసుకుంటాం. నిజానికి ధర్మం అంటే చివరికి మోక్షాన్ని ఇవ్వాలి. మోక్షం సరిపోతుందా? మోక్షం ఒకటే కాదు, అభ్యుదయం కూడా కావాలి. ఎందుకంటే తత్వజ్ఞానం అన్నాం. తత్వజ్ఞానం ఎలా కలుగుతుంది? ఒక వస్తువు యొక్క తత్వజ్ఞానం, ఒక పదార్థం యొక్క యథార్థ జ్ఞానము, వస్తువు యొక్క వాస్తవిక జ్ఞానము ఎలా కలుగుతుంది అంటే, ఆ వస్తువు గురించి తెలుసుకున్నప్పుడు, ఆ వస్తువు యొక్క గుణకర్మ స్వభావాలు, వాటి లక్షణాలు తెలిసినప్పుడే కదా. అంటే అర్థం ఏమిటి? అభ్యుదయం అంటే తత్వజ్ఞానం. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధికం అన్నాం. అదే విషయాన్ని ఇక్కడ అభ్యుదయం అన్నారు. అభ్యుదయం అన్న తత్వజ్ఞానం అన్న ఒకటే. అభ్యుదయము వస్తువు యొక్క యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం వలన, తత్వజ్ఞానం వలన, వివేకం వలన మోక్షం లభిస్తుంది. అన్ని శాస్త్రాలు, అన్ని దర్శనాలు ఒప్పుకున్న విషయం ఇది. తత్వజ్ఞానం అన్నా, లేదా వివేక జ్ఞానం అన్నా, యథార్థ జ్ఞానం అన్నా, వాస్తవిక జ్ఞానం అన్నా ఒకటే. కాబట్టి వైశేషిక దర్శనం యొక్క ఉద్దేశం తత్వజ్ఞానం కొరకు. ఆ తత్వజ్ఞానం కూడా సామాన్య విశేషణ లక్షణాలు కూడా తెలియాలి. ఒక పదార్థం యొక్క సామాన్య లక్షణాలు, సాధారణ లక్షణాలు ఏమిటి? సమానంగా 2 వస్తువులకు సమాన లక్షణాలు ఉంటాయి, సమాన గుణాలు ఉంటాయి, సమాన ధర్మాలు ఉంటాయి. అలాగే విశేషం కూడా ఉంటుంది. కాబట్టి విశేషం, సామాన్యం 2 అర్థం కావాలి. దాని పేరే అభ్యుదయం. అయితే ఇది ఎప్పుడు సాధ్యం? ఎలా తెలుస్తుంది? తెలియడానికి మార్గం ఏమిటి? తెలియజేసే గురువులు ఎవరు? ఎలా వ్యవహారం చేయాలి? ఆ విషయాన్ని వైశేషిక దర్శనంలో కణాద మహర్షి చాలా చక్కగా చెప్పడం జరిగింది. కేవలం అథ అని చెప్పి వదిలిపెట్టలేదు. అథాతో ధర్మం వ్యాఖ్యాస్యామన్నారు. కణాద మహర్షి ప్రణీతం వైశేషిక దర్శనంలో ప్రథమాధ్యాయంలో 1వ అధ్యాయము ప్రథమ ఆహ్నికం, మొదటి ఆహ్నికంలో మొదటి సూత్రంలో, మొదటి సూత్రం అథ అతః ధర్మం వ్యాఖ్యాస్యామః. అథలో మహాప్రాణము థా ఉంది. అథ అతః, అథాతో, అతో అంటే అక్కడ విసర్గ వస్తుంది. అతః అంటే అందువలన, అందువలన అర్థం వస్తుంది. మరి మొదటి అథ అంటే ఏమిటి? మొదటి అథ యొక్క ఉద్దేశం అటుపిమ్మట, ఇక ముందు, తర్వాత. అటుపిమ్మట అంటే ఎటుపిమ్మట? దేని తర్వాత? దేని తర్వాత అంటే శిష్యులు వారి యొక్క జిజ్ఞాస తర్వాత. శిష్యుల యొక్క జిజ్ఞాస ఉండాలి, తెలుసుకోవాలని కోరిక ఉండాలి కదా. కోరిక ఉన్నప్పుడు అప్పుడు అథ, అటుపిమ్మట
ఎందుకంటే మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఆత్మదర్శనం కావాలి, వస్తువుల దర్శనం కావాలి, ఆచార్యులకు ఉపదేశం కావాలి. అది ఎప్పుడు సాధ్యం? ఉపదేశం ఎప్పుడు సాధ్యం అంటే శిష్యులు తెలుసుకోవాలని శిష్యులకు ఉన్నప్పుడు. గురువుగారు ఉన్నారు, అందరు ఉన్నారు, చెప్పేవారు ఉన్నారు, కానీ వినేవారు లేరు, అడిగేవారు లేరు. అడిగేవారు ఎలా అడగాలి? జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస ఉన్నప్పుడు ఎటువంటి వ్యవహారం చేయాలి? గురువుగారిని సమీపించాలి, గురువుగారిని సత్కరించాలి. ఈ విషయాన్ని మనకు మనుస్మృతిలో చెప్పడం జరిగింది. యథాయోగ్యంగా సత్కరించాలి. గురువుగారి యొక్క పరిస్థితి ఏమిటి? ఏ స్థితిలో ఉన్నారు? కూర్చున్నారా, నిలబడ్డారా, వ్యవహారం చేస్తున్నారా, ఏ స్థితిలో ఉన్నారో కూడా తెలుసుకోవాలి. మనకు మనుస్మృతిలో మొదటి శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆసీనం, గురుగారు కూర్చొని ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు, అప్పుడు వేరే ఋషులు వెళ్ళి ధర్మం గురించి అడుగుతారు, అక్కడ కూడా ధర్మం గురించి మొదలవుతుంది. ఆ విధంగా అథ అంటే ఇన్ని అర్థాలు వస్తాయి. అథ అంటే మంగళం కూడా, అథ అంటే ప్రారంభ సూచకం కూడా, శుభ సూచకం. ఎందుకంటే ఈ శాస్త్రం పూర్తిగా నిర్విఘ్నంగా నెరవేరాలనే ఒక భావనతో అథ అథ లేదా ఓం అని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ అథ శబ్దం గురించి ఏదైనా శాస్త్రం ఆరంభం చేసేటప్పుడు, ఏదైనా పని ఆరంభం చేసేటప్పుడు భగవంతుని తలుచుకోవడం ముఖ్యం. ఈ అథలో భగవంతుని యొక్క ఆ స్మరణ కూడా ఉంది. అథ అంటే ఇన్ని అర్థాలు వస్తాయి. ఇక్కడ అథ అంటే శిష్యులు తెలుసుకోవాలనే కోరికతో, జిజ్ఞాసతో వెళ్ళి గురువారిని యథాయోగంగా సత్కరించి అప్పుడు అడిగిన పిమ్మట అథ. మరి యొక్క అథ శబ్దం ఉంది. అందువలన, ఎందువలన అంటే మోక్షం కావాలి కాబట్టి, దానికి సాధనమైనటువంటి జ్ఞానం కావాలి కాబట్టి, ఆ జ్ఞానం దాన్ని అభిలషించి శిష్యులు అడిగినారు, అందువలన శిష్యులు అడిగినారు, అందువలన అథ. అథ అంటే అందువలన. కాబట్టి శిష్యులు అడిగినందుకు, శిష్యులు ఏం అడిగినారు? ధర్మం గురించి అడగడం జరిగింది. ఏ ధర్మము అనే విషయంలో ఇక్కడ రెండు ధర్మాలు నిజానికి. ఒకటేమో పదార్థాల యొక్క గుణ విశేషాలు, లక్షణాల గురించి, దాన్ని ధర్మాలు కూడా అంటారు. మనం నీటి ధర్మము, అగ్ని ధర్మము, పృథ్వీ ధర్మము, పదార్థాల ధర్మాలు కూడా అంటాం. అలాగే ధర్మం అంటే వేదంలో చెప్పినటువంటి, వేదంలో బోధింపబడినటువంటి వేదహిత కర్మలు. కుర్వన్నే వేహ కర్మాని జీవిషేత్ శతం సమా. జీవిషేత్, జీవించాలని కోరుకోవాలి 100 సమాలు, 100 సంవత్సరాలు. కాబట్టి వేదంలో చెప్పిందే ధర్మం. మనకు మీమాంస దర్శనంలో వస్తుంది, చోదన లక్షణ అర్థ ధర్మాని. చోదన అంటే నిజానికి ప్రచోదయాత్ అంట. మనం గాయత్రి మంత్రంలో చోదన అంటే ప్రేరణ అని అర్థం వస్తుంది. మనకు ప్రేరణించేది ఏమిటంటే వేదమే, వేద ఆజ్ఞ, దాని పేరు చోదన. వేదాజ్ఞ లక్షణం గలది, అర్థము అంటే విషయము, కర్మ, దాని పేరు ధర్మం. వేదాజ్ఞ, వేదం ఎలా చెబుతుంది, ఏమని చెబుతుంది, ఏ కర్మ చేయమని చెబుతుంది, ఏ విషయం, అదే ధర్మము. అందుకే ఇక్కడ ధర్మం అంటే రెండు తీసుకోవాలి, పదార్థాల యొక్క లక్షణాలు, గుణ కర్మ విషయాలు, వాటి స్వభావం. ఇది వైశేషిక దర్శనం, వేదానుకుల దర్శనం, వైదిక దర్శనం, ఆస్తిక దర్శనం. కానీ చాలా మంది మధ్యకాలంలో ఇందులో భగవంతుడి గురించి చాలా తక్కువ ఉంది, ఎక్కువ వర్ణాలు లేదు కాబట్టి ఇది నాస్తిక దర్శనం కూడా అన్నారు. న్యాయ దర్శనాన్ని కూడా నాస్తిక దర్శనం అన్నారు. సాంఖ్య దర్శనాన్ని అయితే ప్రమాణం చూపిస్తూ ఈశ్వర అసిద్ధి అని చెప్పి ఒక సూత్రాన్ని ప్రమాణంగా పెట్టి సాంఖ్య దర్శనం కూడా నాస్తిక దర్శనం అన్నారు. అందుకే సాంఖ్య దర్శనము, ఈ వైశేషిక దర్శనము, న్యాయ దర్శనం మధ్యకాలంలో ప్రపంచానికి దూరంగా ఉంచబడింది.
దానికి కారణం అంతా పరమాత్మయే, జగన్మిథ్య బ్రహ్మసత్యం. ఈ బ్రహ్మసత్యం జగన్మిథ్య ఈ సిద్ధాంతం, ఈ వాదం మొదలైన తర్వాత ఈ దర్శనానికి విలువ లేకుండా పోయింది. మధ్యకాలంలో దీన్ని కూడా పక్కన పెట్టడం జరిగింది. కానీ వైశేషిక దర్శనంలో చాలా విషయాలు ఈనాటి వైజ్ఞానికులకు కూడా, ఈనాటి విద్యార్థులకు కూడా పనికొచ్చే ఎన్నో విషయాలు ఉంటాయి. ఎందుకంటే విశేషం గురించి చెప్పేది, ముఖ్యంగా పంచభూతాల గురించి, వ్యవహారం గురించి తెలిపే దర్శనం కాబట్టి అందుకే ఆరంభంలోనే అథ ధర్మం వ్యాఖ్యాస్యమన్నారు. అటు పిమ్మట శిష్యులు అడిగినందుకు అందువలన ధర్మం గురించి మనం వ్యాఖ్యానించుకుందాము, తెలుసుకుందాము అనే విషయం చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యాఖ్యానం అంటే ఎలా? వ్యాఖ్యానం కూడా లక్షణాలతో ప్రమాణాలతో, లక్షణాల ప్రమాణాలు ఉంటేనే ఆ వస్తువు ఏమిటో తెలుస్తుంది. అందుకే దీని గురించి చెబుతూ న్యాయదర్శనం లాగానే న్యాయదర్శనంలో ప్రమాణై అర్థపరీక్షణం నతు ప్రతిజ్ఞ మాత్రేణ అని చెప్పడం జరిగింది. అటు అవే శబ్దాలతో సుమారుగా లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి నతు ప్రతిజ్ఞ మాత్రేణ అన్నారు. లక్షణ ప్రమాణాభ్యాం, వస్తువు యొక్క లక్షణాలు, ఆ ప్రమాణ ద్వారా వస్తువు సిద్ధిస్తుంది, వస్తువు అది రుజువు అవుతుంది. ఇది ఈ వస్తువు, ఇది ఈ పదార్థము, ఈ ప్రాణి, ఈ వృక్షము, వీరు ఇటువంటి వారు, ఆ పదార్థం అటువంటిది, ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఇప్పుడు లక్షణాలు ప్రమాణాభ్యాం, రెండు లక్షణాలు ఉండాలి, ప్రమాణాలు ఉండాలి. న్యాయదర్శనంలో ప్రమాణం ముఖ్యం కాబట్టి ప్రమాణై అర్థ పరీక్షణం అన్నారు. అక్కడ ప్రమాణం ద్వారా అర్థాన్ని, వస్తువులను లేదా విషయాలను పరీక్షించాలి. అదే న్యాయం. కేవలం ప్రతిజ్ఞ చేసినంత మాత్రమే కాదు. ఈ విధంగా లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి, ఇక్కడ లక్షణ ప్రమాణాలను తెలుసుకోవడమే వ్యాఖ్యానం. లక్షణాలతో ప్రమాణాలతో నిరూపించడం, దాని పేరు వ్యాఖ్యానం అంటారు. ఆఖ్యానం విశిష్ట ఆసమంతాత్ ఖ్యానం. ఖ్యానం అంటే ఖ్యా అంటే జ్ఞానం, జ్ఞానం. ఆఖ్య అంటే ఆసమంతాత్ ఖ్యానం అంటే పూర్తిగా జ్ఞానం. అది ఆఖ్యానం విశిష్ట ఆసమంతాత్ ఖ్యానం, విశిష్టంగా అన్ని వైపు నుంచి తెలుసుకునే జ్ఞానం, దాని పేరు వ్యాఖ్యానం. అది లక్షణాలు ప్రమాణంతో నిరూపించడమే. కాబట్టి అథ ధర్మం వ్యాఖ్యాస్యామ. అటు పిమ్మట ఇక ముందు శిష్యులు అడిగినందువలన ధర్మం గురించి లక్షణ ప్రమాణంతో తెలుసుకుందాం అనే విషయాన్ని మొదటి సూత్రంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు మోక్షం కావాలి. మోక్షం అంటే ఎటువంటి కష్టాలు లేకుండా, ఎటువంటి దుఃఖాలు లేకుండా, దుఃఖాల కారణం లేకుండా ఉండాలి. దుఃఖాలు ఉండకూడదంటే జన్మ లేకుండా ఉండాలి, జననం మరణం లేకుండా ఉండాలి. ఈ జననం మరణమే అసలు సమస్య కాబట్టి అది లేకుండా ఉండాలి. దాని పేరు అపవర్గం. ఏ వర్గం ఉండకూడదు, వర్గాన్ని అపవ్యయడం, అపవర్గం అన్నారు. మోక్షం పేరు అపవర్గం, మోక్షం అపవర్గం. వర్గం అపగావాలి, అప అంటే దాటిపోవాలి, వెళ్ళిపోవాలి. అపశృతి అంటాం అంటే అక్కడి నుంచి దాటిపోవాలి. వర్గం ఉండకూడదు, ఏ వర్గం ఉండకూడదు అంటే శరీరము, ఇంద్రియాలు, దాని విషయాలు, ఈ వర్గం ఉండకూడదు. ఈ వర్గాలను, ఈ బరువులను, ఈ శరీరం ఒక బరువు, ఇంద్రియాల బరువు, మనస్సు ఆలోచనలు, సంకల్ప వికల్పాలు, ఇవన్నీ రకరకాల కామక్రోధ లోభాలు, ఇవన్నీ కూడా ఏ వర్గం లేకుండా ఉండడమే అపవర్గం. దాని పేరే మోక్షం. కాబట్టి మోక్షం కావాలంటే మనకు వస్తువు గురించి, ఇక్కడ ముఖ్యంగా వస్తువు మన శరీరమే పెద్ద వస్తువు, అసలు వస్తువు ఇదే. దీని గురించి బాగా అర్థం కావాలి. ఇది అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది. పంచభూతాలు అర్థం కావాలంటే శరీరం అర్థం కావాలి, శరీరం అర్థం కావాలంటే పంచభూతాలు అర్థం కావాలి. యథా పిండే తథా బ్రహ్మాండే. ఆ పిండము బ్రహ్మాండం అర్థం కావాలంటే అండం అర్థం కావాలి. అండం అంటే ఇక్కడ పరమాణువులు, అణువులు, పరమాణువుల యొక్క యథార్థ స్వరూపం, దాని పేరే విశేషం.
వైశేషికం. దీని యొక్క మూలం తెలుసుకున్నటువంటి చివరి మూలం ఏంటంటే పరమాణువుల గురించి, పరమాణువుల వరకు, పరమాణువులను దాటి కూడా చెప్పేది సాంఖ్య దర్శనం. అది ఇంకా లోతుగా చెప్పే శాస్త్రం. వైజ్ఞానిక రంగంలో అంత లోతు ఏది ఉండదు. సాంఖ్య దర్శనం ఉన్నంత లోతు ఈ ప్రపంచం గురించి, జగత్తు గురించి. దాని తర్వాత వైశేషిక దర్శనం. ఇక్కడ విశేషము అంటే మరొక అర్థం పరమాణువులు అనే అర్థం కూడా. అవి విశేషములు. యోగ దర్శనంలో సూత్రం విశేష అవిశేష లింగ మాత్ర అలింగాని గుణపర్వాణి అనే సూత్రం ఉంది. సాంఖ్య దర్శనంలో అటువంటి సూత్రం కూడా ఉంది. ఆ విధంగా మనకున్నటువంటి దుఃఖాలు దూరం కావాలి. త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. ఈ అత్యంత పురుషార్థం అవసరం ఉంది. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. మనకు అభ్యుదయం కావాలి, నిశ్రేషం కావాలి, ప్రపంచ ప్రగతి కావాలి, పరలోక ప్రగతి కూడా కావాలి. ఇహలోక పరలోక, ఐహిక ఆముషికం అంటారు. ఈలోక సుఖము, పరలోక సుఖం, లేదా శారీరక సుఖం కావాలి, మానసిక సుఖం కావాలి. మనం వ్యవహారంలో స్థూలంగా మాట్లాడితే శారీరకంగా ఉండాలి, ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం కూడా ఉండాలి. కాబట్టి రెండు అవసరమే. అందుకే రెండు కావాలి అనే విషయాన్ని రెండవ సూత్రం చెప్పడం జరిగింది. కణాద మహర్షి ప్రణీతం వైశేషిక దర్శనం మొదటి అధ్యాయం, ప్రథమాధ్యాయంలో ప్రథమాహ్నికం, మొదటి అహ్నికంలో రెండవ సూత్రం యతః అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. అభ్యుదయం, నిశ్రేయసము. నిశ్రేయసం అంటే ఇక్కడ మోక్షము. అభ్యుదయం అంటే తత్వజ్ఞానము, వివేక జ్ఞానం. తత్వజ్ఞానం ఎందుకన్నామంటే పదార్థాల యొక్క యథార్థ జ్ఞానం. కేవలం జ్ఞానం కలగడమే సరిపోతుందో అదే అభ్యుదయం అంటే కాదు. పదార్థాల గురించి, వాటి లక్షణాల గురించి, వాటి గుణాల గురించి, వాటి స్వరూపం గురించి, వాటి యొక్క వినియోగం కూడా రావాలి. ఒక వస్తువు ఉందంటే ఆ వస్తువుని ఎలా వినియోగం చేసుకోవాలి, ఎలా సద్వినియోగం చేసుకోవాలి. కొన్ని వస్తువులు ఉంటాయి ప్రమాదకరం. అగ్ని అనుకోండి, అగ్ని సరిగా వాడకపోతే అగ్నిని దహించి వేస్తుంది, భస్మం చేసేస్తుంది, కాల్చేస్తుంది. అగ్నిని సరిగా వాడుకోవడం కూడా రావాలి. జలం, నీరు, నీటి యొక్క ఒక పేరు విషం కూడా, మరొక పేరు అమృతం కూడా. జలం అమృతం అవుతుంది, జీవనం అవుతుంది, అదే విషం అవుతుంది. నీళ్ళలో పడితే చనిపోతాం కూడా. ఎందరు నీటిలో పడి చనిపోయినారు, నీటిలో పడి ఆత్మహత్య చేసుకుంటారు. అంటే నీరు విషం కూడా, ప్రమాదం కూడా. అదే నీరు లేకపోతే చెట్లు ఉండవు, ఎవరు ఉండరు. అది జీవనం కూడా, అదే అమృతం కూడా. అందుకే నిఘంటువులో నీటి యొక్క పేర్లు 101 పేర్లు ఉన్నాయి. అంటే 101 లక్షణాలు, గుణాలు అన్నమాట. జలము, నీరు, సలిలము, తోయము, ఉదకం, ఇలా అంబు, ఆపహ, ఎన్నో పేర్లు ఉన్నాయి. అందులో విషం, అమృతం రెండు పేర్లు ఉన్నాయి. అంటే వస్తువుని ఎలా వాడుకోవాలి. అగ్నిని తీసుకొని తలగోకుంటే లాభం లేదు. అగ్ని ఉందనుకోండి, తలగోకుంటే ప్రమాదం అవుతుంది. అలాగే విద్యుత్ ఉంది, విద్యుత్తును వాడుకోవడం రావాలి. ప్రతి పదార్థాన్ని, వస్తువును, ద్రవ్యాన్ని వాడుకోవడం రావాలి. దాని పేరే విద్య, దాని పేరే జ్ఞానం. లేకపోతే సమాచారమే. మనం సమాచారం పోగు చేసుకుంటున్నాం, నింపుకుంటున్నాం. తలలో, మస్తిష్కంలో ఎటువంటి ఖాళీ లేకుండా చేసుకుంటున్నాం. చెత్తను నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం. అనవసరంగా సమాచారాన్ని నిజానికి జల్లెడ పట్టుకోవాలి, వడగొట్టుకొని వదిలిపెట్టేయాలి. అన్నీ నింపుకుంటున్నాము. అందుకే అసలు విషయం నింపుకోవడానికి సమయం సరిపోవడం లేదు, శక్తి సరిపోవడం లేదు, సామర్థ్యం సరిపోవడం లేదు. అసలు ఆ పాత్రలో ఖాళీ లేదు. దాని కెపాసిటీ అంటాం. పాత్రత లేదు, సామర్థ్యం లేదు. చెత్త నింపుకోవడం మానేయాలి. ఒకవేళ చెత్తనైతే మళ్ళీ తీసేసుకోవాలి. జల్లెడ పట్టుకోవడం అవసరం ఉంది. ఆ విషయం అభ్యుదయం అనే శబ్దంలో వస్తుంది. అభ్యుదయం, ఉదయం కావాలి. ఉదయం, అభ్యుదయం, ఎనసంధి. ఉదయం, అభ్యుదయము. అంటే ఇక్కడ కూడా అన్ని రకాలుగా అర్థం వస్తుంది. హాని లేకుండా దాన్ని ఉపయోగించుకోవాలి. ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ వస్తువును, పదార్థాన్ని ఉపయోగించుకోవాలి. అది రావాలి. దాన్ని అంటారు అభ్యుదయము. దాన్ని అంటారు భౌతిక ప్రగతి, ప్రపంచ ప్రగతి.
పురోగతి అంటాము, రకరకాల పేర్లతో పిలుస్తాం. కేవలం అభ్యుదం అంటే సరిపోదు. ఆ అభ్యుదం నిశ్రేయసం కొరకు, మోక్షం కొరకు ఉపయోగపడాలి. మోక్షానికి సాధనం అభ్యుదయం, తత్వజ్ఞానం. మనం నేరుగా మాట్లాడుకుంటే తత్వజ్ఞానం లేకుండా మోక్షం లభించదు, అభ్యుదయం లేకుండా మోక్షం లభించదు. అభ్యుదయం కూడా అవసరమే. అంటే ఈ భౌతిక సుఖాలు కూడా అవసరమే. అందుకే శరీరాన్ని కూడా కాపాడుకోవాలి. ఇక్కడ భౌతిక సుఖాలు అంటే శారీరక సుఖాలు, ఐంద్రియక సుఖాలు, ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖాలు. సుఖం అంటేనే అర్థం అది. సుఖ, సుష్టు ఖం, ఖం అంటే ఇంద్రియం. ఇంద్రియానికి అనుకూలం అనిపిస్తే, ఇంద్రియానికి తృప్తి అనిపిస్తే, బాగా అనిపిస్తే అదే సుఖము. దుఃఖ, దుఃఖలో ఖా ఉంది, సుఖలో ఖా ఉంది, రెండింట్లో ఖా ఉంది. ఆ ఖా అంటేనే ఇంద్రియం కాబట్టి. సుష్టు అనిపిస్తే సుఖము, దుష్టు అనిపిస్తే దుఃఖము. బాధ పీడ అనిపిస్తే, ఇంద్రియాలకు అనుకూలం కాకపోతే, ప్రతికూలం అనిపిస్తే, విరుద్ధం అనిపిస్తే, అసంతృప్తి అనిపిస్తే అది దుఃఖము. దుఃఖానుషయి ద్వేష, దానివల్ల ద్వేషం కూడా కలుగుతుంది. సుఖానుషయి రాగ, సుఖం వల్ల రాగం కలుగుతుంది. కాబట్టి ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయం. అందుకే ఈ శరీరానికి, ఈ శరీరం యొక్క సుఖమే, శరీరం యొక్క ఆరోగ్యమే, శరీరం దృఢంగా ఉండడం, పుష్టిగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం అసలు అభ్యుదయం ఇది. ఇక్కడ మొదలవుతుంది అభ్యుదయం. మన కాళ్ళు చేతులు ఇంద్రియాలు, కళ్ళు ముక్కు చెవులు, లోపలి వ్యవస్థలు బయట వ్యవస్థలు అన్నీ కూడా బాగుండాలి. తిన్న జీర్ణం కావాలి, జీర్ణం తర్వాత విరేచనం సరిగా ఉండాలి, బుద్ధి సరిగా ఉండాలి. బుద్ధి సరిగా ఉండాలంటే తీసుకునే ఆహారం సరిగా ఉండాలి. తీసుకునే నీరు కానీ, ఈ ద్రవ పదార్థాలు కానీ, ఆహారం కానీ, ఘన పదార్థాలు కానీ ఎంత తినాలి, ఏమి తినాలి, ఎట్లా ఉండాలి, ఇదంతా కూడా ప్రగతి, భౌతిక ప్రగతిలో భాగం. అదే అభ్యుదయం. ఎప్పుడు తెలుస్తుంది? తత్వజ్ఞానం. అసలు ఈ శరీరం ఏమిటి, ఇంద్రియాలు ఏమిటి, ఈ దానికి సంబంధించినటువంటి అర్థాలు ఏమిటి, విషయాలు ఏమిటి, ఏ ఇంద్రియాన్ని ఎలా వాడుకోవాలి, అసలు మనస్సు ఏమిటి, ఆ బుద్ధి ఏమిటి, చిత్తం ఏమిటి, అహంకారం ఏమిటి, లోపల ఉన్నటువంటి అంగాలు ఏమిటి, వ్యవస్థలు ఏమిటి, ఇవన్నీ తెలిసి ఉండాలి. అదే కాకుండా ఈ ప్రపంచం ఏమిటి, ఈ గ్రహ నక్షత్రాలు ఏమిటి, ఈ పంచభూతాలు ఏమిటి, ఈ వస్తువులు ఏమిటి, ఈ ఆహారం ఏమిటి, ఈ మనుషులు ఏమిటి, పక్షులు ఏమిటి, ఈ వృక్షాలు, వీటి గురించి ఇదంతా అభ్యుదయమే. వాటిని ఎలా వాడుకోవాలి మోక్షం కొరకు, అది కావాలి. మనకు కావాల్సింది దుఃఖాల నివృత్తి. దుఃఖ నివృత్తి మోక్ష ప్రాప్తి. మానవ జన్మ యొక్క అసలు లక్ష్యం, ఉద్దేశం దుఃఖ నివృత్తి, మోక్ష ప్రాప్తి. ఈ విషయం మర్చిపోతున్నాడు మానవుడు. దుఃఖాలు నివృత్తమవుతాయి అనేది నమ్మకమే లేదు. కష్టాలు పోతాయి, కష్టాలు తీరుతాయి, సమస్యలు పోతాయి, రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి, బాధలు పోతాయి అంటే నమ్మడం లేదు. ఎలా పోతాయి? పెరుగుతున్నాయి కదా, రోజు రోజు పెరిగిపోతున్నాయి. అశాంతి పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, అధర్మం పెరిగిపోతుంది. ఎలా దుఃఖాలు పోతాయి? అసలు ఎవరి దుఃఖాలు పోవాలి, ఎవరి సమస్యలు, ఎవరి కష్టాలు, ఎవరి బాధలు అంటే ముందు నా బాధ పోవాలి, నా కష్టం పోవాలి, నా శరీరంలో ఉన్నటువంటి బాధలు, నా మనసులో ఉన్నటువంటి అశాంతి, ఒత్తిడి, ఆందోళన ఇవి పోవాలి కదా. నాలో చాలా దిగులు ఉంది, బెంగ ఉంది, ఇవి పోవాలి కదా. వాటి కారణం ఎవరు? ఆ సమస్యల కష్టాలకు ఎవరు కారకులు, ఏది కారణం తెలియాలి కదా. తెలిసిన తర్వాత పురుషార్థం చేసి దూరం చేసుకోవాలి కదా. అప్పుడు కదా అభ్యుదయం. ఈ తత్వం అర్థం కానప్పుడు, ఈ యథార్థం అర్థం కానప్పుడు, ఈ పదార్థాలను, ఈ విషయాన్ని అర్థం చేసుకుని వాడు కూడా రానప్పుడు ఎలా మోక్షం లభిస్తుంది? మోక్షం అనేది చాలా దూరం. చిన్న చిన్న బాధలను, చిన్న చిన్న సమస్యలను, చిన్న చిన్న కష్టాలని, ఇబ్బందులను, చిన్న చిన్నవే, వాటిని దూరం చేసుకోవడానికి పురుషార్థం చేయడం లేదు. మనం పురుషార్థం అవసరం ఉంది, ప్రయత్నం అవసరం ఉంది. అది కూడా శ్రద్ధతో, బుద్ధితో నిరంతరం ప్రయత్నం చేయాలి. దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢభూమి అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. రకరకాల వృత్తులున్నాయి, రకరకాల ఆలోచనలు ఉన్నాయి. అందులో క్లిష్టములు, అక్లిష్టములు వృత్తులు. క్లిష్టాక్లిష్టా వృత్తయ పంచతయ క్లిష్టాక్లిష్టా. క్లిష్టములు కష్టములను తెచ్చేవి, అక్లిష్టములు కష్టాలను దూరం చేసేవి. ఏది క్లిష్టము, ఏది అక్లిష్టము, ఏది క్లేశము, ఏది అక్లేశము, ఏది దుఃఖము, ఏది సుఖము, ఇది తెలియాలి కదా. అదే తత్వజ్ఞానం, అదే పదార్థాల యథార్థ స్వరూపం.
పదార్థాల యథార్థ స్వరూపం అర్థం కావాలి. దాని పేరు అభ్యుదయం. అప్పుడు నిశ్రేయసం. నిశ్రేయసం మోక్షం దేని వలన కలుగుతుంది? అదే ధర్మం. ధర్మం అంటే రెండు ఉండాలి. దీన్ని అంటారు ధర్మం. అంటే ఇప్పుడు ఏం తెలిసింది అంటే పదార్థాల యొక్క వస్తువుల యొక్క లక్షణాలు, గుణాలు, వాటి ధర్మాలు అర్థం చేసుకోవడం. దాని ద్వారా మోక్షం అంటే ఏమిటి, మోక్షం అంటే ఇటువంటి కర్మ చేయాలి, వేదభేద కర్మలు, నిష్కామ కర్మలు చేయాలి. సకామ కర్మలు, అందులో స్వార్థ కర్మలు కూడా ఉంటాయి, పాపకర్మలు ఉంటాయి, పుణ్యకర్మలు ఉంటాయి. పుణ్యమైన పాపమైన మిశ్రితమైన అవి కర్మలే. నిజానికి నిష్కామ కర్మలు కావాలి, ఎటువంటి కామన లేకుండా కర్తవ్య భావనతో చేసే కర్మలు. కర్తవ్యం అంటే ఏమిటి అంటే మళ్ళీ వేదములో చెప్పిందే కర్తవ్యం, అదే ధర్మం. ధృతి క్షమ ధర్మోస్తేయం, దశకం ధర్మ లక్షణం. అక్కడ ధర్మ లక్షణం గురించి చెప్పడం జరిగింది మనుస్మృతిలో. అక్రోధం, ఇవన్నీ కూడా ధర్మ లక్షణాలు. అది ఎలా తెలుస్తుంది? వేదము, స్మృతి, తర్వాత సదాచారము, స్వస్య ప్రియమాత్మన అంటే ఆత్మ శుద్ధంగా ఉన్నప్పుడు లోపల భావాలు కలుగుతాయి. ఆత్మ చెబుతుంది ఇది తప్పు ఒప్పని. అది కూడా ధర్మమే. అది ఎప్పుడు ధర్మం అవుతుందంటే వేదానుకూలంగా ఉన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడే. ఆత్మలో కూడా అంటే వేద విద్వాంసుల యొక్క ఆత్మలో, ఆప్తులు, ఋషులు, మహర్షుల యొక్క ఆత్మలో చెప్పినటువంటి ఏది ఉందో అది ధర్మమే. సదాచార పరాయణులు, వారు చెప్పింది కూడా ధర్మమే. అలాగే స్మృతిలో, వేదానుకూల స్మృతులు, మనుస్మృతి లాంటి స్మృతుల్లో చెప్పింది ధర్మమే. శృతి, వేదం చెప్పింది కూడా ధర్మమే. ధర్మం అంటే అక్కడ ఏది చేస్తే పుణ్యం, ఏది చేస్తే పాపం, ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా పదార్థాల యొక్క విషయాలు, తర్వాత ఏ కర్మ చేస్తే పుణ్యము, ఏది చేస్తే పాపము, అది ధర్మము. ఈ రెండు రకాల ధర్మాల గురించి ఈ శాస్త్రం వైశేషిక దర్శనం విశేషంగా చెబుతుంది. అన్ని దర్శనాలు వేరు, ఈ దర్శనం వేరు. నిజానికి విశేషమే. ప్రతి విషయాన్ని కూడా విశేషంగా చెబుతుంది. ఇది ధర్మం అంటే రెండు రకాల ధర్మం అని చెప్పేసి మనకు కొంతవరకు తెలుసు. కానీ ఏ వస్తువు, ఆ వస్తువు యొక్క లక్షణాలు ఏమిటి, ఆ వస్తువు యొక్క గుణం ఏమిటి తెలుపుతుంది స్పష్టంగా. మనం భూమి అంటాం. అసలు భూమి యొక్క అసలు గుణం ఏమిటి? అప్సుషీతత. నీటి యొక్క ధర్మం ఏమిటి? అగ్ని యొక్క ధర్మం ఏమిటి? గంధవతి పృథివీ అని. నీటి యొక్క ధర్మం అప్సుషీతత అని. రూపవాన్ అగ్ని అని, స్పర్శవాన్ వాయు అని. ఒక్కొక్క విషయం చాలా స్పష్టంగా తెలుపుతుంది వైశేషిక దర్శనం. అందుకే ఇంత స్పష్టంగా మనకు వేరే దర్శనాలు ఉండదు. ధర్మం అంటే మామూలుగా ధర్మం అనుకుంటాం. తత్వజ్ఞానాన్ని శ్రేయస్ అధికం అన్నారు న్యాయ దర్శనంలో. తత్వజ్ఞానం అంటే చాలు, వివేకజ్ఞానం అంటే చాలు. మరి ఏ వివేకజ్ఞానం ఉండాలి, ఎలా ఉండాలి అంటే సాధర్మ వైధర్మ్యాభ్యాం. సమాన ధర్మాలు ఉంటాయి, విశేష ధర్మాలు ఉంటాయి. అవి రెండు అర్థం కాదు. ఒక వస్తువుకు రెండు వస్తువులు సమానం అనిపిస్తాయి, కానీ రెండు వేరు తెలియాలి కదా. ఆ విషయం తెలియజేస్తుంది వైశేషిక దర్శనము. కాబట్టి దానికి ప్రమాణం ఏమిటి? ఏది ప్రమాణం? ఏ శాస్త్రం ప్రమాణం? ఎవరు చెబితే ప్రమాణం? ఆ విషయంలో 3వ సూత్రం చెప్పడం జరిగింది. కణాల మహర్షి వైశేషిక దర్శనము ప్రథమాధ్యాయము ప్రథమ ఆహ్నికంలో 3వ సూత్రము తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం. తత్, ఇక్కడ తత్ అంటే దానికి భగవంతుడు. తత్ అనే ఆ శబ్దం యొక్క అర్థం చాలా విశాలమైన అర్థం. తత్ అంటే విశాలమైన అర్థం వస్తుంది. తత్ మనం అది అంటాం మామూలుగా సంస్కృతంలో. తత్ అంటే అది. అది అంటే ఏమిటి నిజానికి? అది అంటే అంతటా ఉండే పదార్థం అని కూడా వస్తుంది. తత్, త్యద్ అని కూడా అంటారు. ఏదైతే విశాలమో, ఇప్పుడు మనం సతతం వితతం అంటాం, అందులో తత్, తత అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అంతటా ఉంటుంది. సర్వవ్యాపకమైన అర్థం కూడా వస్తుంది తత్ అంటే. ఆ తత్ ఎవరు? సర్వవ్యాపకుడు ఎవరు? పరంపిత పరమాత్మ. తత్ వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం. ఆమ్నం దేన్ని అంటారు? వేదం పేరు ఆమ్నం. ఆమ్నం ఎందుకు అంటారు? మన అభ్యాసే, అభ్యాసం చేయదగింది, అధ్యయనం చేయదగింది వేదము. మన అనే ధాతు, మన అభ్యాసే, ధాతు యొక్క అర్థం మన అభ్యాసే.
అది ఆమ్నా కావాలి. ఆమ్నా అంటే ఆసమంతాత్ మునా కావాలి, అభ్యాసం కావాలి. స్వాధ్యాయాత్ యోగమాసీత యోగాత్ స్వాధ్యమామనేత్. మనకు యోగ దర్శనంలో ఒక శ్లోకం వచ్చింది. స్వాధ్యాయాత్ యోగమామనేత్. యోగాన్ని అభ్యసించాలి, యోగాచారం చేయాలి, యోగా ఆచరణ చేయాలి, యోగానుష్ఠానం చేయాలి. నా అభ్యాసం, ఆమ్నా ఆసమంతాత్ నా, ఆసమంతాత్ అభ్యాసం చేయాలి అన్ని వైపుల నుంచి. ఏమిటి అంటే వేదం. ఇక్కడ ఆమ్నా అంటే వేదము, దాని యొక్క ఆమ్నాయస్య వేదం యొక్క ప్రామాణ్యం. ఎందుకంటే అది తద్వచనాత్, భగవంతుని వచనం అవడం వలన. వచనాత్ పంచమ విభక్తి, తద్వచనాత్ అంటే ఇక్కడ ధర్మం గురించి చెప్పింది ఎవరు? పరమిత పరమాత్మ యొక్క వచనం అది. వేదం అనేది భగవంతుని పరమేశ్వర వాణి, ఈశ్వరీయం, ఈశ్వరుని యొక్క వాణి వేదము. వేదం యొక్క ప్రమాణం. అసలు ఆ ప్రామాణ్యం అంటే వేదానికి అనుకూలంగా ఉన్నప్పుడే ధర్మము. ధర్మం అంటే వేదము, వేదమును చెప్పిందే, ఎందుకంటే భగవంతుడు చెప్పింది కాబట్టి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం పేరు ఏతుందో వేదము, అది నిజానికి వేదం ఒకటే. కానీ వేదంలో ఉన్నటువంటి విద్యల వలన మనం 4 వేదాలు అంటాం. మనకు మీమాంస స్పష్టంగా చెబుతుంది చోదన లక్షణం అర్థోధర్మం అని. అంటే చోదనం అంటే ఏంటి? ప్రేరణిచ్చేది. అసలు ప్రేరణిచ్చేవాడు ప్రేరకుడు ఎవరు? సదా ప్రేరకుడు, నిత్య ప్రేరకుడు, నిత్య ప్రేరణ, సత్య ప్రేరణ, తత్వ ప్రేరణ, పరంపిత పరమాత్మ. ఆ పరంపిత పరమాత్మ యొక్క వేదము, దాని పేరు చోదన. చోదన లక్షణం అర్థం ధర్మ. అంటే వేద విహితములో, వేద విహితంగా చెప్పినట్టు ఏది లక్షణం ఉందో, అర్థం ఉందో, అర్థం అంటే ఇక్కడ విషయము లేదా పదార్థము, వస్తువు, అదే ధర్మం అని మీమాంస దర్శనం చెప్పడం జరిగింది. మను మహర్షి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ధర్మ జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. అర్థకామేష్వసక్తానాం ధర్మజ్ఞాన విధీయతే, ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతి. ధర్మ జిజ్ఞాస, ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటే వారి కొరకు పరమ ప్రమాణం ఏమిటి? శృతి, వేదమే. కాబట్టి వేదం, వేదము తెలుసుకోవాలి. అందుకే వేదమే ప్రమాణం అని 3వ సూత్రం చెప్పడం జరుగుతుంది. తద్వచనాత్ ఆమ్నాయస్య ప్రామాణ్యం. తద్వచనాత్ ఇక్కడ ఒక్కో శబ్దం తెలుసుకున్నాం. తత్ అంటే పరమిత పరమాత్మ, పరమాత్మ యొక్క వచనం వేదము. అది ఆమ్నాయం అంటే అభ్యసింపదగింది, అభ్యసించవలసింది. ఆమ్న దాని యొక్క ప్రామాణ్యం. కాబట్టి దానికి అనుకూలంగా ఉన్నప్పుడే ఈ దర్శనాలు కానీ శాస్త్రాలు కూడా ప్రమాణం అవుతాయి. కాబట్టి ధర్మం అంటే ఏమిటి అంటే వేదంలో చెప్పిందే ధర్మం. ఆ వేదములో ఈ విషయాలు కూడా ఉన్నాయి. ఋగ్వేదంలో ముఖ్యంగా పదార్థాల యొక్క జ్ఞానం ఉంటుంది, పదార్థ విద్య. అందుకే ఋగ్వేద విషయాలన్నీ కూడా ఈ ఖగోళ శాస్త్ర విషయాలు ఎక్కువ ఉంటాయి. సామాన్యంగా ఏ మంత్రం తీసుకున్నా ఖగోళ విద్య ఉంటుంది ఋగ్వేదంలో. యజుర్వేదంలో కర్మ గురించి ఉంటుంది, అందులో యజ్ఞయాగాలు వస్తాయి, రాజులు, ప్రజలు, యుద్ధాలు, ప్రజాపాలన, వ్యవహారం, సమాజం, గృహస్థం, ఇవన్నీ వస్తాయి. సామవేదంలో ఉపాసన ఉంటుంది, అథర్వేదంలో టెక్నాలజీ ఉంటుంది, సాంకేతిక విద్య ఉంటుంది. ఆ విధంగా వేదము తప్పకుండా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే అసలు అదేమిటి, ఏమి తెలుసుకోవాలి, మోక్షం కావాలంటే ఎటువంటి పదార్థాల గురించి ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని, అసలు ఈ పదార్థాలు ఏమిటి, ఏ పదార్థం, ఎన్ని పదార్థాలు అనే విషయాన్ని 4వ సూత్రం చెప్పడం జరిగింది. ధర్మ విశేష ధర్మ విశేష ప్రసూతాత్ వేదవేత నిష్కామ కర్మల అనుష్ఠానం. ప్రసూతం, ప్రసూతం అంటే పుట్టడం. ఇక్కడ ప్రసూతి అంటాం. ప్రసవం అంటే పుట్టడం వలన. వేదవేత కర్మలు ఏవైతే ఉన్నాయో నిష్కామ కర్మలు అంటే కర్తవ్య కర్మలు. నా కర్తవ్యం అనుకొని చేయాలి, ఏది ఆశించకుండా, ఏ స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా, ఏ సన్మానము, ఏ బహుమతి, ఏ పురస్కారం ఆశించకుండా వేదహిత కర్మలను, నిష్కామ కర్మలను అనుష్ఠానం చేస్తే, ఆచరించినప్పుడు
ఏది కలుగుతుందో పుడుతుందో, ప్రసూతాత్ పుడుతుందో అది పుణ్యం, అదే ధర్మం, ధర్మ విశేషం. దాని వల్ల పుట్టినటువంటి ఏమిటి ధర్మం అంటే ఇక్కడ లక్షణాలు కూడా అర్థం వస్తాయి. అవేమిటి అంటే ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానాం పదార్థానాం. ఈ 6 పదార్థాల గురించి సాధర్మ్య వైధర్మ్య అభ్యాం, సాధర్మ్య సమాన ధర్మాలు, తర్వాత వైధర్మ్యాలు విశేష ధర్మాల వాటి ద్వారా తత్వజానాత్ నిశ్రేయసం. ఇక్కడ తత్వజ్ఞానం వలన, ఏ తత్వజ్ఞానము పదార్థాల యొక్క సాధర్మ్యము, సమాన లక్షణాలు, సమాన గుణాలు, తర్వాత వైధర్మ్యాలు, తర్వాత విశేష ధర్మాలు, విశేష లక్షణాలు తెలిసినప్పుడు ఆ తత్వజ్ఞానం వలన, ఆ వివేక జ్ఞానం, ఆ యథార్థ జ్ఞానం వలన నిశ్రేయసం, మోక్షం లభిస్తుంది. మోక్షం సిద్ధించాలంటే ఇది పద్ధతి. ధర్మ విశేష ప్రసూతాత్, ఇక్కడ 2 రకాల ధర్మాలు. ఇక్కడ ధర్మ విశేషం అంటే వేదవిహిత కర్మలు, అంటే యజ్ఞయాగాదులు, పరోపకర్మ, ఇవన్నీ కూడా అది ధర్మమే, మనం పుణ్యకర్మలు అంటాం. తర్వాత ఈ పదార్థాల యొక్క, వస్తువుల యొక్క గుణాలు, ఈ ధర్మాలు మనం ఇంగ్లీష్లో ప్రాపర్టీస్ అంటాం. ఇవి కూడా తెలిసినప్పుడు అవి కూడా సామాన్యం, సాధారణ లక్షణాలు, గుణాలు, అదే విధంగా వైధర్మ్యం కూడా. వేటి గురించి అంటే ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయానం. ఇవి 6. ద్రవ్యము 1, గుణం 2, కర్మ 3, సామాన్యం 4, విశేషం 5, సమవాయం. ఈ పదార్థాల గురించి తెలుసుకోవాలి. మళ్ళీ ద్రవ్యాలు ఎన్ని, గుణాలు ఎన్ని, కర్మ, సామాన్య, విశేష, సమవాయం, ఇవన్నీ గురించి మళ్ళీ ఇక్కడ ప్రస్తావన వస్తుంది, ఇందులో చర్చ ఉంటుంది. ద్రవ్యాలు 9 అని వాటి గురించి వస్తుంది మళ్ళీ అందులో. ఆ విధంగా ఈ 6 పదార్థాలు ఇక్కడ ఈ శాస్త్రంలో పదార్థం అంటే వేరు, ద్రవ్యం అంటే వేరు, అది గమనిస్తుండాలి. పదార్థం వేరు, ద్రవ్యం వేరు. ఈ 6 పదార్థాలు, ఆ పదార్థాలు ద్రవ్యం అనేది ఒకటి. ఆ ద్రవ్యంలో మళ్ళీ 9 ద్రవ్యాలు ఉంటాయి. వాటి గురించి మనం తర్వాత సూత్రాలు తెలుసుకుందాం, అధ్యయనం చేద్దాం. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. ఈరోజు చాలా శుభదినం, విశేష దినం. వైశేషిక దర్శన మార్గంలో ఈ వైశేషిక దర్శనం, విశేష దర్పణం. ఇది ఇంత స్పష్టంగా మరొక దర్శనం లేదు. ఒక్కొక్క విషయాన్ని కూడా మనము ఊహించని విధంగా అసలు విశేషం ఏంటో చెప్పడం జరుగుతుంది. నిజానికి విశేషాలు మన దగ్గరే ఉన్నాయి. అసలు విశేషం నిజానికి అన్ని అణువులే, పరమాణువులే. వైజ్ఞానికంగా ఆ పరమాణువుల వరకు మనకు వర్ణించి చెప్పేది వైశేషిక దర్శనం. అసలు విశేషం పరంపిత పరమాత్మ. ఆ పరంపిత పరమాత్మ, ఆ విశేషుణ్ణి, ఆ నిశ్శేషుణ్ణి తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి నిశ్రేయసం కావాలి, మోక్షం కావాలి. ఆ మోక్షం అర్థమైతే ఇప్పుడే మోక్షం లభిస్తుంది. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం అనేది సంభవం, సాధ్యం. కేవలం అర్థం చేసుకుంటే, బోధ జరిగితే, సుబోధ బోధ అవసరం ఉంది. బోధ లేకపోతే అన్ని బాధలే. అందుకే బోధ అవసరం. బాధలు పోవాలంటే బోధ జరగాలి. ఆ బోధకు పురుషార్థం చేయాలి. సత్యమును గ్రహించుటకును, అసత్యమును త్యజించుటకును సిద్ధంగా ఉండవలెను. దానికి సిద్ధంగా ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటున్నాను, ప్రపంచంలో అలాగే అంటున్నారు, సమాజంలో ఇలాగే ఉంటున్నారు, అదే నిజం అంటే ఎవరేం చేయజాలరు. ప్రపంచంలో కనిపించేది, వినిపించేది, అనిపించేది అన్ని కూడా వాస్తవాలు కావు. ఎవరికి నచ్చినట్టు వారు ఉంటారు. అందరు స్వతంత్రులే. మనకు లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని చెప్పడం జరిగింది. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి నాతో ప్రతిజ్ఞా మాత్రేన. మన సూత్రం మార్చుకోవాలి. మొన్నటి వరకు ప్రమాణై అర్థ పరీక్షణం అన్నాం. ఇక్కడ లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి నాతో ప్రతిజ్ఞా మాత్రేన. ఇవన్నీ ప్రతిజ్ఞలే, ఇవన్నీ ప్రకటనలే, మాటలే. కానీ వాస్తవం ఏంటి? లక్షణాలు ప్రమాణ ద్వారా వస్తువు సిద్ధించాలి, రుజువు కావాలి. అప్పుడే దాన్ని సత్యంగా తీసుకోవాలి. వాస్తవిక జ్ఞానం అది, అసలు తత్వం అది. తత్వం అర్థం కావాలంటే మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలి, ఆత్మశుద్ధిగా ఉంచుకోవాలి. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అనే పద్యం చెబుతుంది. కాబట్టి శుద్ధంగా ఉండే ప్రయత్నం చేద్దాం.
బుద్ధి శుద్ధి కావాలి, అన్ని శుద్ధి కావాలి, అంతఃకరణ శుద్ధి కావాలి, మన ఆత్మశుద్ధి కావాలి. దానికి పరిమిత పరమాత్మ యొక్క సహకారం, సహాయం తీసుకుంటూ ముందుకెళ్దాం. మన అనంత యాత్రలో ఈ ప్రయాణం సవ్యంగా సాగాలని కోరుకుంటూ పరిమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, యోగులకు, మునులకు, ఆచార్యులకు, ముఖ్యంగా కణాద మహర్షికి ధన్యవాదాలు అర్పిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఓం శం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం 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 జో శాంతిరంతరిక్షం శాంతి శాంతి శాంతిరాశాంతిరోషధయ శాంతి వనస్పతయ విశ్వే శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి కామా శాంతిరేవ. ఓం శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ. నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ప్రణామ. ఓం ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే. నమస్తే గురుజీ. ఓం నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే జీ, ప్రణవ్. ఓం నమస్తే. ఓం